కూడా ఇవాళ అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితి. ఇదే అంశం మీద మనం డిబేట్కి వెళ్దాం. ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనతో జాయిన్ అవుతున్నారు పోలీస్ మాజీ అధికారి సర్వేశ్వర్ రెడ్డి గారు, ఆయనతో పాటు బీజేపీ సీనియర్ నేత తలోజీ ఆచారి గారు, బీఆర్ఎస్ నేత బచ్చు శ్రీనివాస్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మానవతా రాయ్ గారు జాయిన్ అవుతున్నారు. మనం ఒకసారి సర్వేశ్వర్ రెడ్డి గారితో వెళ్దాం. సర్వేశ్వర్ రెడ్డి గారితో డిస్కస్ చేసిన తర్వాత మిగతా సభ్యుల దగ్గరికి వెళ్దాం. అందరికీ వెల్కమ్ అండి. సర్వేశ్వర్ రెడ్డి గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇన్ని ట్విస్టులు? ఇది అంటే న్యాయ చరిత్రలో ఇన్ని ట్విస్టులు ఉన్న కేసు ఏది ఉండకపోవచ్చు. ఇవాళ రకరకాల ట్విస్టులు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి అనుకుంటున్నారు? మీరు దీన్ని ఎట్లా చూస్తారు ఈ కేసుని? ఇది రాజకీయ ఎత్తుగడలు ప్రపగండలో భాగం. ఇది వాంటెడ్గానే చేసినట్లు కంప్లైంట్స్ వచ్చినాయి. ఇప్పుడు 27th నాడు బీజేపీ లీడర్ ప్రేమేందర్ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ ఉంది కదా, 28th నాడు అక్కడ ఢిల్లీలో కేసు రిజిస్టర్ అయింది. ఇది సెకండ్ ఎఫ్ఐఆర్. ఫస్ట్ ఎఫ్ఐఆర్ వచ్చేసి ఇక్కడనే సీసీఎస్ రిజిస్టర్ అయింది సైబర్ క్రైమ్ దాంట్లో వచ్చిన అంశం 469 అండ్ 505 రెండు ఉన్నాయి. అంటే ప్రపగండ తీసుకొని ప్రాపగేట్ చేసినట్లు, ప్రాపగేట్ చేసి ఒక పార్టీ ప్రతిష్టను పరువు గంగలు కలిపినంత దాని కింద 469 వచ్చేసి ఎలక్ట్రానిక్ దానికి క్యాంపర్ చేసి ఇట్లా చేసిన దాని కింద వస్తుంది. ఏది ఎట్లా చేసినా ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ఇది బెయిలబుల్ అఫెన్స్. దానికి 3 years దీనికి 3 years, మోర్ దెన్ 7 years ఉంటేనే సెంట్ టు జ్యుడిషియల్ రిమాండ్. వీళ్ళే బెయిలిచ్చి వదిలిపెట్టాలి అంతే, వదిలిపెట్టిండొచ్చు. ఇంకో రెండు సెక్షన్స్ యాడ్ చేశారు ఇవాళ తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ దాంట్లో ఇవాళ తెలంగాణ పోలీసులు గతంలో ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన 2 సెక్షన్స్ 469 అండ్ 505 ఆఫ్ 1C, కానీ ఇవాళ మళ్ళీ తాజాగా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో 171G 125 RP కూడా యాడ్ చేశారు. ఓకే, ఇప్పుడు ఏమి యాడ్ చేసినా ఇది ఆఫ్టర్ థాట్, ఆఫ్టర్ కన్ఫెషన్. ఇంకోటి మీరు చెప్పారు బలరామ్ గారు, ఇది అసలుకు వాట్సాప్లో కాంటాక్ట్ లేకుండా రాదు బయటకు వెళ్ళి. ఈ కాంటాక్ట్ పర్సన్ ఎవరు తీసుకొని ఇంటరాగేట్ చేస్తే ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి. అదొకటి కన్సిడర్ అయింది. అది వీళ్ళ కన్ఫెషన్స్ చూస్తేనే ఏం చేసిన అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. కన్ఫెషన్స్ ఏమున్నాయి, రికవరీస్ ఏమైనా ఉన్నాయా. మరి ఒక దిక్కేమో ఢిల్లీ పోలీస్ వచ్చేసి 91 CRPSలో నోటీస్ సర్వ్ చేసింది, అది దీనికన్నా ముందే. మరి కాంట్రడిక్షన్స్ లాట్ ఆఫ్ ఉన్నాయి. సెకండ్ ఎఫ్ఐఆర్ ఉంది కనుక ఇట్ ఇస్ నాట్ మెయింటైనబుల్. ఢిల్లీది సెకండ్ ఎఫ్ఐఆర్ అంటే టీటీ ఆంటోనీ కేసు, టీటీ ఆంటోనీ వర్సెస్ కేరళ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్లో సెకండ్ ఎఫ్ఐఆర్ ఈజ్ నాట్ మెయింటైనబుల్ అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అకార్డింగ్ టు దట్టే ఈరోజు మళ్ళీ స్టే దొరికిందని అనుకుంటున్నాను నేను సెకండ్ ఎఫ్ఐఆర్ మీద. ఇక్కడ అప్పుడు ఢిల్లీ పోలీస్ హ్యాస్ టు అప్రోచ్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. దే హావ్ టు ఫైల్ దేర్ రీజన్స్ ఏమన్నా వాళ్ళు ఫైల్ చేయాల్సి వస్తుంది. సెకండ్ ఎఫ్ఐఆర్ దీనికి దాని డిఫరెన్స్ ఏముంది? దాంట్లో వాళ్ళు 153, 153A, ఆ తర్వాత 171, 469, 505 కూడా పెట్టారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే కులాల మధ్యలో అంతర్గతాలు సృష్టించి సమాజ ఇంటర్నల్ అంతర్గత భద్రతకు ముప్పు కలిగించేటువంటి స్టేట్మెంట్ చేయడం మూలంగా సివిల్ వార్ వచ్చే ప్రమాదం ఉంటుందనే కాన్సెప్ట్ కింద వాళ్ళు పోయారు. దీంట్లో జార్ఖండ్లో ఆల్రెడీ అరెస్ట్ చేశారు. మళ్ళీ మూలం తెలవాలి, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎవరు, హూ ఇస్ ద రైట్ పర్సన్. ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు వీళ్ళు ఇంటరాగేట్ చేస్తే చెప్తారు కదా, అలా ఇప్పుడు మీ కాంటాక్ట్ నా కాంటాక్ట్ రాదు కదా, ఎవరో ఆ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి వచ్చింది. వాళ్ళు చెప్పిండొచ్చు, బహుశా పోలీసు రికార్డ్ చేసిండొచ్చు అనుకుంటున్నా, వాళ్ళ గురించి కూడా ప్రయత్నం చేస్తుండొచ్చు అనుకుంటున్నాను. కానీ సర్వేశ్వర్ గారు, ఇవాళ చాలా చిన్న కేసుల్లో కూడా వాళ్ళు ఎవరు నేరం చేశారో వారిని పట్టుకొని వాళ్ళకు ముసుగు తొడిగి వాళ్ళను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము ఛేదించాము, మేము పట్టుకున్నామని చెప్పి చెప్తా ఉంటారు పోలీసులు జనరల్గా. మరి ఈ ఇష్యూలో అసలు ఎవరో తెలియదు, ఎక్కడ పట్టుకున్నారో తెలియదు, ఎక్కడికి తీసుకుపోయారో తెలియదు. ఇవాళ నేరుగా కోర్టుకు తీసుకుపోయినాము, వారికి కోర్టు బెయిల్ ఇచ్చేసింది, వారిని ఇంటికి పంపించేసామని చెప్పేసి ప్రెస్ నోట్ రిలీజ్ చేసేదాకా ఎవరికి తెలియదు. ఎందుకు ఇంత సీక్రెట్గా మెయింటైన్ చేశారు? ఇది అలారమింగ్ కేసు కనుక సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. తర్వాత కోర్టుకు తీసుకుపోయిన కోర్టు ఇది రిమాండ్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే బిలో 7 years ఆఫ్ పనిష్మెంట్ రిటర్న్ చేస్తే వీళ్ళే బెయిల్ ఇచ్చుండొచ్చు, ఐఎమ్ ప్రెస్యూమింగ్. అందుకు సీక్రెసీ అనేది పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు అలారమింగ్ కేసు, తర్వాత కొంచెం క్రూషియల్ కేసు, తర్వాత సెన్సిటివిటీ ఉంది. ఒక దగ్గర ఢిల్లీ ఇన్వాల్వ్ అయింది, ఢిల్లీ పోలీస్ ఇన్వాల్వ్ అయింది. మన స్టేట్ అంటే ఇట్స్ గ్యాప్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్లో భాగంలో వస్తుంది ఇది. కాకపోతే ఏంటంటే ఢిల్లీ వాళ్ళు వచ్చేసి హైకోర్టులో మళ్ళీ ఈ స్టే వెకేట్ గురించి ఫైల్ చేస్తారు పిటిషన్. అంటే మళ్ళీ ఇప్పుడు పూర్తిగా ఢిల్లీ పోలీసులు ఆశలు వదులుకోవాల్సిన అవసరం ఉందా, లేక మళ్ళీ కోర్టును ఆశ్రయించి అది చేసుకునే అవకాశం ఉందా? ఫ్యాక్ట్స్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్ కనుక ఢిల్లీ పోలీసు ఆశలు వదులుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది.
మరి ఇప్పుడు కోర్టుకు పోతే ఇంకా డిలే అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఈ ఎలక్షన్స్ లోపే అసలు విషయం ఏంటి, ఎక్కడ ఈ వీడియో తయారైంది, ఎవరు ఈ కాన్స్పరసీ చేశారు అని చెప్పి బయట పెట్టే అవకాశం అయితే ఇక లేదు. ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ రిమాండ్ అయిన వాళ్ళు బెయిల్ వచ్చింది. మళ్ళీ ఒక రకమైన నేరానికి 2 సార్లు అరెస్టులు కానీ, 2 సార్లు ట్రయల్ కానీ, 2 సార్లు ఇన్వెస్టిగేషన్ కానీ లేదు. రైట్. ఒకసారి బీజేపీ నేత తలోజీ ఆచార్య గారు ఉన్నారు. ఆచార్య గారు, ఏంటి ఇప్పుడు మొత్తం